వాళ్ళకి ఎలా మద్దతు ఇస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. నమస్తే అండి. యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మీకు బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు. ఫస్ట్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేజర్ షేర్ అయినటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒక రాంగ్ నోషన్ బీఆర్ఎస్ పార్టీ పైన ఏర్పడిందండి. 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో విడతల వారీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలను 2,32,000 ఉద్యోగాలను నోటిఫై చేశాం. 2,32,000 ఉద్యోగాలలో దాదాపుగా 2,02,713 ఉద్యోగాలని నోటిఫికేషన్స్కి ఇచ్చేసాం అండర్ ప్రాసెస్లో. 1,60,083 పోస్టులని పూర్తి స్థాయిలో భర్తీ చేశాం 9.5 సంవత్సరాలు. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ ద్వారా 60,918 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆ తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, కేసీఆర్ అంటేనైతే పోలీసు ఉద్యోగాలు అంటేనే కేసీఆర్ అనేటువంటి నానుడికి మనం ఈ తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధిగాంచింది ఉద్యోగాల భర్తీ. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 60,022 పోస్టులు భర్తీ చేసినామండి పోలీస్ డిపార్ట్మెంట్లో. కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్పీ కానిస్టేబుల్, ఏఆర్ఎస్ఎల్ ఇట్లా సబ్ ఇన్స్పెక్టర్స్ వరకు ఉద్యోగాలను భర్తీ చేశాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రైబ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్స్ రిక్రూట్మెంట్ బోర్డు. దాని ద్వారా దాదాపుగా 18,063 పోస్టులను భర్తీ చేసుకున్నాం పూర్తి స్థాయిలో. ఇవాళ భర్తీలో కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు 2,00,000 ఏదైతే 2,073 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారో అందులో 1,60,083 పోస్టులు భర్తీ చేసుకుంటే 42,652 పోస్టులు ప్రాసెస్లో ఉన్నాయి, అండర్ ప్రాసెస్లో. ఇదే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా, క్రాంతి చెప్పినట్టుగా 9,231 పోస్టులకు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో దశల వారీగా ఎగ్జామ్స్ పెట్టేసినాం కేసీఆర్ గారే. ఫలితాలు కేసీఆర్ గారే ఇచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభ పెట్టడం, నిరుద్యోగులను ఉద్యోగాలు వచ్చేటువంటి అభ్యర్థులను పిలవడం, ఆర్డర్ కాపీలు ఇవ్వడం. దాంట్లో 5,000 మందికి ఆర్డర్ కాపీలు ఇచ్చి 4,000 ఉద్యోగాలను బ్యాక్లాగ్గా మిగిలిచ్చారు. ఇవాళ నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటి అంటే గురుకుల ఉద్యోగాల భర్తీలో మీరు రిలింక్విష్మెంట్ పాటించండి. ఒక అభ్యర్థికి 4 ఉద్యోగాలు వస్తే ఒకే ఉద్యోగం తీసుకొని మిగతా 3 ఉద్యోగాలకు రిలింక్విష్మెంట్ ఇవ్వాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద ఉద్యోగం నుంచి చిన్న ఉద్యోగం క్రమంలో భర్తీ చేయమని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇదే డిమాండ్ మీద ఇంకో డిమాండ్ ఏంటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్కి నోటిఫికేషన్ ఇచ్చింది రావడం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏం చెప్పిందండి, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మొదటి సంవత్సరంలో. ఇవాళ 7 నెలల కాలం అయిపోయిందండి, మిగిలింది ఇంకా కేవలం 4 నుంచి 5 నెలల కాలమే. ఈ 5 నెలల కాలంలో మీరు ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. మీరు ఏ విధంగా నిరుద్యోగుల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు? ప్లస్ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులు అందరూ కూడా ఈ హైదరాబాద్ మహానగరంలో కోచింగ్ సెంటర్ల దగ్గరగా ఉండి వాళ్ళు ప్రతిరోజు దినచర్య మొత్తం కూడా ఖర్చులతో కూడుకున్నది. 3 పూటల భోజనం కావచ్చు, బుక్స్ కొనుక్కోవడం కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, ప్రతిదీ. సో ఈ ఖర్చు అంతా కూడా వాళ్ళు ఏమన్నారు, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఫీజు అండి. ప్రధానమైన వాళ్ళ క్యాలెండర్లో ఒక ఫేక్ రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు యాజ్ ఎ సిఎల్పి లీడర్గా, యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్గా ఏం చేశారు, ఒక ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్ని పేపర్లలో ఎలక్షన్స్ ప్రచారం చేసుకున్నట్టుగా ప్రకటించారు. దాంట్లో ఏమన్నారంటే నిరుద్యోగుల నుంచి ఏ ఉద్యోగానికి కూడా ₹1 ఫీజు కూడా మేము తీసుకోము. ఇదే అన్నటువంటి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా టెట్ నిర్వహించారు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే. గతంలో కేసీఆర్ గారు టెట్ ఎగ్జామ్ పెడితే పేపర్ 1, పేపర్ 2 అని 2 ఉంటాయి టెట్లో. డిఎస్సి అంటే ఎడ్జిటి రాసే వాళ్ళకి ఒక పేపరు, స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి ఇంకో పేపర్. ఈ 2 పేపర్లకు కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం ₹300 పూర్తి అయ్యేది. 2 పేపర్లకు కలిపి, పేపర్ 1, పేపర్ 2కు 2 కలిపి కేవలం 300. ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఉఠావుటిన నిరుద్యోగుల మీద ఉక్కుపాదం మోపుతూ ₹1,000 ఫీజు చేశాడండి ఒక పేపర్కి. 2 పేపర్లు రాస్తే మళ్ళీ 2,000 కట్టాలి. ఇది ఎంత భారం! మరి మీ మాటని మీరు మొదటి మాట తప్పింది ఇక్కడ. మీరు అదే ఇవాళ నిరుద్యోగులకు ₹1 తీసుకోము ఏ పరీక్షకు అన్న మీరు వచ్చుడు అధికారంలోకి రావడమే ₹2,000 ఫీజు తీసుకున్నారు. రెండోది సరే ఫీజు తీసుకున్నారు, పక్కన పెడదాం. ఏమన్నారు, మెగా డిఎస్సి అన్నారు. నిరుద్యోగులు ఇప్పుడు ఇంతకుముందు క్రాంతి చెప్పినట్టుగా మేము మా అందరి ఆవేదన ఏంటంటే నిరుద్యోగికి నోటిఫికేషన్ అనేటువంటిది ఒకసారి వస్తుంది, వాడికి ప్రిపరేషన్ అనేటువంటి దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్కి ఒక గ్యాప్ ఉండాలండి.
ఒక గ్యాప్ లేని నోటిఫికేషన్ ఇచ్చేస్తే మీరు చెప్పినటువంటి ఇది ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దాంట్లో స్పష్టంగా మీరు మెన్షన్ చేశారు. గ్రూప్ 1 ఏప్రిల్ అన్నారు. ఇవాళ మనం ఏ మంత్లో ఉన్నామండి? జూలైలో ఉన్నాం. దెర్ ఈజ్ నో సీరియస్నెస్ అంటా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగ సమస్య అనేటువంటిది అధికారంలోకి రాకముందు ప్రధానమైనటువంటి సమస్య. అది 36 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధిని నేను అన్నాడు. మీరు ఓటేస్తేనే, మీరు ఊరూరు తిరిగి ప్రచారం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వంగా ఏర్పాటైంది, ఇది నిరుద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నాడు. ఇవాళ అదే నిరుద్యోగుల మీద ఎందుకింత నీకు ఉచ్చగోస్తా ఉన్నావు? ఎందుకింత దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఇదే అశోక్ సార్ అనేటువంటి వ్యక్తి, ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం ఊరూరు తిరిగి, లైబ్రరీలకు తిరిగి, విద్యార్థులను కలిసి మొబిలైజ్ చేసి ప్రచారం చేశారు. ఇదే తీన్మార్ మల్లన్న, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధాన విషయం ఏంటంటే, ఇదే తీన్మార్ మల్లన్న పొద్దున్న లేస్తే జర్నలిజం పేరు మీద మా గత ప్రభుత్వం కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసిండండి. ఇవాళ అడుగుతా ఉన్నాం, నిరుద్యోగుల ఓట్లకు పుట్టిన పదవిని ఇది, ఎమ్మెల్సీ పదవి, ఏ గాడిద పనులు దోముతున్నావని అడుగుతా ఉన్నాం నేను. నువ్వు వీళ్ళు ఎక్కడ దాక్కున్నావు? నిరుద్యోగులను రెచ్చగొట్టినావు కదా. నిరుద్యోగులు ఇవాళ రోడ్లెక్కి వాళ్ళ తల్లిదండ్రులను ఎంతో ఆవేదన పడుతూ ఏడుస్తూ ఉన్నా కూడా వాళ్ళ జీవితాలను చేతుల్లో పట్టుకొని వాళ్ళ టీఎస్పీఎస్సీ వైపు పరిగెడతా ఉన్నారు. పరిగెడుతున్న నిరుద్యోగుల మీద రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, సీతక్క, వీళ్ళంతా ఇవాళ వాళ్ళని అరెస్టులు చేపిస్తూ గొర్రెల్లాగా బర్రెల్లాగా ఈడ్చుకెళ్తూ ఇవాళ గోషమ్మాల్లో పడేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇదే నిరుద్యోగులని కదా మీరు మా వాళ్ళు అన్నారు. మరి వాళ్ళ నిరుద్యోగులు ఏం పెట్టిండండి? ఏమైనా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సీట్ అడిగారా? తీన్మార్ మల్లన్న గారి ఎమ్మెల్సీ సీట్ అడిగారా? కేవలం ఏమడిగారు వాళ్ళు? మాకు ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్య సమయం ఇవ్వండి. ప్లస్ గ్రూప్ 1 ఉద్యోగం పెద్ద పోస్ట్, అది చాలా పెద్ద పోస్ట్, ఈ రాష్ట్రంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి బ్యూరోక్రాట్ పోస్ట్. గ్రూప్ 1 ఉద్యోగానికి మీరు 1:50 పిలుస్తూ ఉన్నారు. మేము 1:100 పిలవండి అంటా ఉన్నాం. మీ సొమ్మేం పోతుంది దీంట్లో? మీకు వచ్చే ఇబ్బంది ఏంది? రండి బహిరంగంగా పత్రికా సమావేశాలు పెట్టి చెప్పండి, ఇగో మేము 1:100 పిలిస్తే మాకున్న సమస్య ఇది, మేము పిలవలేం అని చెప్పేసిండ్రు వాళ్ళు. అంటే నిరుద్యోగులను మళ్ళీ గ్రూప్ 1 ఉద్యోగాల్లో 1:100 ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, 1:50 పిలుస్తామని మోసం చేసిండ్రు. రెండోది గ్రూప్ 2 అండి. గ్రూప్ 1 ఉద్యోగం తర్వాత అత్యంత ప్రామాణికమైనటువంటి డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజెస్ ఇలాంటి అత్యున్నతమైనటువంటి పోస్టులు ఉండేటువంటి గ్రూప్ 2 ఉద్యోగానికి గ్యాప్ ఉండాలి కదండి. ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగం ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ డేట్స్ ప్రకటించారు. వాట్ అబౌట్ గ్రూప్ 2? గ్రూప్ 2 డేట్స్కి గ్రూప్ 1 డేట్స్కి మధ్య కొలాబరేషన్ అవుతా ఉంది. నిరుద్యోగి ఒకవేళ గ్రూప్ 1 మిస్ అయితే ఐ మస్ట్ బి సెలెక్ట్ యాజ్ ఎ గ్రూప్ 2 ఆఫీసర్ అనేటువంటి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది పాపం వాడికి ఆవేదన, జీవన మరణ సమస్య కదా నిరుద్యోగం అంటే. ఇవాళ వాడు బ్రతుకుని నువ్వు రోడ్డు పాలు చేసినావు. ఎందుకు వస్తున్నారు ఇవాళ లైబ్రరీలో? ఇదే 6 నెలల క్రితం రేవంత్ రెడ్డిని నెత్తికెత్తుకున్న నిరుద్యోగులు ఇవాళ కేసీఆర్ చెప్తే వస్తున్నారా, కేటీఆర్ చెప్తే వస్తున్నారా? స్వచ్ఛందంగా వస్తున్నారండి. వాళ్ళు స్వతహాగా తరలి వస్తున్నారు. మా బాధను అర్థం చేసుకోండి. మాకు గ్రూప్ 1 ఉద్యోగాలలో 1:100 పిలవాలంటున్నావు. సరే, వాట్ అబౌట్ గ్రూప్ 2 ఎగ్జామ్స్? కొంత గ్యాప్ ఇవి. గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఇంకా ప్రకటించలేదు, ఎప్పుడు ప్రకటిస్తావు? రెండోది ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటిది డిఎస్సి అండి. హుట్టిన డేట్స్ ప్రకటించేశారు. టెట్ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి 1 వీక్ అయిందండి. 1 వీక్ తర్వాత ప్రిపరేషన్కి దెర్ ఇస్ నో ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాడికి. ఇవాళ నువ్వు డేట్స్ ప్రకటించేస్తే, ఎగ్జామ్ పెట్టేస్తే 6 రోజుల్లో 8 రోజులలో ఎవరైనా అడ్జస్ట్ సిలబస్ ప్రిపరేషన్ అవుతుందా అండి? సాధ్యమవుతుందా చదవడం? ఎన్ని పేపర్స్ ఉంటాయి తెలుసా అండి డిఎస్సిలో? మెథడాలజీ చదవాలి, జనరల్ స్టడీస్ చదవాలి. వన్ డే గ్యాప్